సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఆదివారం నుండి ప్రారంభమయ్యే తెలంగాణ గోల్డ్ కప్ క్రికెట్ పోటీలను విజయవంతం చేయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దారం గురువారెడ్డి కోరారు. యువత క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హరిచంద్ర ప్రసాద్, బీజేపీ నాయకులు మనోహర్ యాదవ్, వెంకట్రెడ్డి, అశోక్ గౌడ్, సంపత్ రెడ్డి, కుడిక్యాల రాములు, నాయని సందీప్ తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందో దానికి సంబంధించిన ఈ సిద్దిపేట జిల్లాకు సంబంధించిన టోర్నమెంట్ లీగ్ కమ్ నాకౌట్ టోర్నమెంట్ తెలంగాణ గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ గజ్వేల్లో వచ్చే నెల 26 నాడు అంటే ఎల్లుండి ఉదయం ప్రారంభం కాబోతున్నది. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా యువతందరూ కూడా బాగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 20 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇక్కడి నుంచి తెలంగాణ గోల్డ్ కప్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ అయితే T20 సూపర్ లీగ్ ఫార్మెట్ లో జరగబోతుందో దానికోసం సిద్దిపేట జిల్లా టీం ని సెలెక్ట్ చేయడానికి ఇక్కడ ఈ టోర్నమెంట్ ఉపయోగపడుతుంది. ఇక్కడ యువత అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వారిని ప్రోత్సహిస్తున్న వాళ్ళ టీం ఓనర్స్ గానీ, మేనేజర్స్ గానీ, తర్వాత స్పాన్సర్స్ అందరికి కూడా మేము శుభాభినందనలు చెప్తున్నాం. గజ్వేల్ వేదికగా ఏదైతే యాక్టివ్ గా చాలా రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న యువ సోదరులు ఇక్కడ నాతో పాటు కూర్చున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు, RSS సంబంధించిన వాళ్ళు, హిందూ వాహినికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా యువతను ప్రోత్సహించడానికి కలిసికట్టుగా ముందుకొస్తున్నారు. ఇక్కడ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ హరిచంద్ర ఆధ్వర్యంలో బ్రహ్మాండ ఒక 4 రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరగబోతుంది. అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే BCCIకి సంబంధించిన ఏదైతే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు ఇంకా పెండింగ్ ఉందో ఆ విషయంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చాలా ఉధృతంగా ప్రయత్నాలు జరుగుతున్నది. బాంబే హైకోర్టే కావచ్చు, సుప్రీంకోర్టే కావచ్చు, హైదరాబాద్ హైకోర్టు ద్వారా విరివిగా ఆర్డర్లు వస్తున్నాయి. వీటిని బేస్ చేసుకుని BCCIతో మాట్లాడి త్వరలోనే ఈ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన రాష్ట్ర స్థాయి గుర్తింపు మేము సాధిస్తాం. ఆ తర్వాత ఏదైతే ఉన్నదో ప్రతి జిల్లాలో కూడా స్టేడియంలు కట్టాలనే సంకల్పం ఉంది. దాంట్లో సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఆల్రెడీ సిద్దిపేటలో స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన ఒక మినీ స్టేడియం ఉన్నది. గజ్వేల్ లో ఒక ఫుల్ ఫ్లెజ్ స్టేడియం, క్రికెట్ స్టేడియం నిర్మించడానికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున మేమందరం కృషి చేస్తాము. ఇక్కడున్న యువతందరూ కూడా మీరు ఈ క్రికెట్ లో పార్టిసిపేట్ చేయాలి, దీన్ని ఎంకరేజ్ చేయాలి. పేరెంట్స్ అందరూ కూడా వివిధ యువ సంఘాలు, సామాజిక విషయాల్లో పార్టిసిపేట్ చేసే ఏదైతే ఆర్గనైజేషన్స్ లో వీరందరూ కూడా వచ్చి ఈ తెలంగాణ గోల్డ్ కప్ టోర్నమెంట్ ని ఎంకరేజ్ చేయాలని ఆహ్వానిస్తున్నాం. 26 నాడు ఈ ప్రారంభోత్సవం ఉంటది. టోర్నమెంట్ జరుగుతా ఉంటే మధ్య మధ్యలో మేము ఇక్కడ రూరల్ క్రికెట్ రూరల్ క్రికెట్ రూరల్ క్రికెట్ రూరల్ క్రికెట్ రూరల్ క్రికెట్ రూరల్ క్రికెట్ వందే మాతరం వందే మాతరం స్థాయి తెలంగాణ గోల్డ్ కప్ 2025